చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం మహనీయుడు చెప్పిన మాట, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని చెప్పు కాలం వచ్చుచున్నదన్నాడు. వచ్చేసిందండి. మొదటి శతాబ్దంలోని యేసు వెళ్ళిన మరుక్షణం స్తెఫను చంపేశారండి. స్తెఫను చంపినప్పుడు ఆ వస్త్రాలను సౌలు అనే ఒక యవనుని యొద్ద పాదాలు ఎత్త పెట్టారట వస్త్రాలు. ఆ స్తెఫన మరణం, ఆ స్తెఫనుకి సాక్ష్యంగా ఉన్నటువంటి సౌలు తర్వాత పౌలుగా మారాడు. ఎంతమందిని దేవుని వైపుకి తిప్పాడో బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈరోజు పగడాల ప్రవీణ్ గారు మరణించారు, అయ్యో అని మనం బాధపడుతున్నాం. కానీ అలాంటి అనేక మంది దైవజనులు పుట్టుకొస్తారని మనం గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తుని చంపేశాం, మా పని అయిపోయింది, హ్యాపీ అనుకున్నారు. కానీ యేసు సర్వమానవాళి కొరకు కార్చిన రక్తంలో నుండి ఈరోజు అనేక మంది క్రైస్తవులు పుట్టుకొస్తూనే ఉన్నారు. అంటే ఒక నీతిమంతుని మరణం తర్వాత అనేక మంది నీతిమంతులు రావడానికి కారణం అవుతుందనేది మనం గమనించగలిగితే మనము కూడా ఈయన మరణాన్ని ఉద్దేశించి కొంచెం బాధ ఉన్నప్పటికీ కానీ దేవుని కోసం పోరాడే యోధులు బయటకు వస్తారు. ఆల్రెడీ ఉన్నారు, పోరాటం చేద్దాం. ఎవరిని కించపరచొద్దు, ఎవరిని విమర్శనాత్మకంగా మాట్లాడొద్దు. యేసుప్రభు చెప్పినట్లుగా నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించు అని చెప్పాడు. ప్రేమిద్దాం.